హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూప్ ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గ్రూప్ 1 మెయిన్స్ కోచింగ్ కోసం ఆల్రెడీ గ్రూప్ 2 వాయిదా పడింది కాబట్టి మొన్నటి వరకు ఏంటంటే లాస్ట్ గ్రూప్ 1 ఓరియంటేషన్ సెషన్ పెట్టాము. సో దానికి సంబంధించి మనం గ్రూప్ 2 వాయిదా పడుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉంది. పిల్లలు కూడా ఒక 2-3 రోజులు ఆగుదామని చెప్పారు. సో గ్రూప్ 2 ఎలాగ వాయిదా వేశారు డిసెంబర్కి, కాబట్టి ఇక గ్రూప్ 1 కోచింగ్ మెయిన్స్ జూలై 26, ఈ నెల 26 స్టార్ట్ అవుతుంది. జూలై 26 మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా కూడా దీంట్లోనే గ్రూప్ 1లోనే ఆటోమేటిక్గా గ్రూప్ 2 సిలబస్ అంతా కూడా మళ్ళీ ఉంటుంది. మీకు రివిజన్ అయినట్టు ఉంటుంది. అటు గ్రూప్ 2కి ఇటు గ్రూప్ 1 కూడా అయిపోయినట్టు క్వశ్చన్ ఆన్సర్ టైప్ అనమాట. సో దాంట్లో సబ్జెక్ట్ కూడా ఉంటుంది, కాన్సెప్ట్స్ అనాలిసిస్ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఒక ఎస్ఏస్ తప్ప మిగతావన్నీ కూడా గ్రూప్ 2లో ఉన్నాయి. కాబట్టి ఇంక్లూడింగ్ ఇక్కడ 50 మార్కులు ఉన్న డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా అక్కడ మనకి మెంటల్ ఎబిలిటీ రూపంలో ఉంది. కాబట్టి రెండింటికి ఉపయోగపడుతుంది. సో పోస్టులు కూడా పెంచుతున్నారు కదా, గ్రూప్ 2 డిసెంబర్ వరకు ఉంది. కాబట్టి ఇది అక్టోబర్ అని ఇచ్చారు కాబట్టి 3 నెలలు సరిపోతుంది మనకి. కాబట్టి గ్రూప్ 1 మనకి మెయిన్స్ జూలై 26న స్టార్ట్ అవుతుంది. మనకి జూలై 26న అనమాట. సో దీంట్లో రోజు ఒక 4-5 అవర్స్ ఉంటుంది. 4-5 అవర్స్ క్లాస్ ఉంటుంది. ఆ 4-5 అవర్స్లో మనకి ఈ క్వశ్చన్స్ మనకి చెప్పడం, ఏ సిలబస్ ప్రకారం వెళ్ళడం, ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయి, మనకి ఏ క్వశ్చన్లు వస్తాయి, అది ఎలా రాయాలి, ఇవన్నీ కూడా మన ఓరియంటేషన్లో కూడా చెప్పాను నేను ఆల్రెడీ. సో డైరెక్ట్గా ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ టైపు క్లాసెస్ ఉంటాయన్నమాట. సో ఆల్ సబ్జెక్టులు యాజ్ పర్ మనకి సిలబస్ ప్రకారం వెళ్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫీజు కూడా ఇంతకుముందు చెప్పాను నేను ఆల్రెడీ. ఫీ కన్స్ట్రైన్ ఏమీ లేదని చెప్పాను. ఇది ఫీజు కోసమో లేకపోతే డబ్బుల కోసమో కమర్షియల్గా పెట్టిన అకాడమీ కాదు. మనం ఇదంతా కూడా రూపాయిఎస్ తరపున తెలంగాణలో ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి మనకి ఒక సవాల్గా తీసుకుని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ అలా గ్రూప్ 2 కూడా ఉపయోగపడుతుంది. సో దీన్ని తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు గ్రూప్ 2 అటు గ్రూప్ 1 రెండు కూడా అయిపోయినట్టు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.